శ్రియః శ్రియః కాంతాయ కాంతాయ కళ్యాణ కళ్యాణ నిధయే నిధయే నిధయేర్థినాం నిధయేర్థినాం శ్రీ వెంకట శ్రీ వెంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ తే నమః తే నమః శ్రౌత శ్రౌత స్మార్త స్మార్త ఆదికం కర్మ ఆదికం కర్మ నిఖిలం నిఖిలం ఏన సూత్రితం ఏన సూత్రితం తస్మై తస్మై సమస్త సమస్త వేదార్థ వేదార్థ విదే విదే విఖనసే విఖనసే నమః నమః శృతి శృతి స్మృతి స్మృతి నదీపూర్ణం నదీపూర్ణం శాస్త్ర శాస్త్ర కల్లోల సంకులం కల్లోల సంకులం విష్ణు విష్ణు భక్తి భక్తి ఉదకం ఉదకం శుద్ధం శుద్ధం వందే వందే శ్రీ శ్రీ విఖనోర్నవం విఖనోర్నవం శుక్లాంబరధరం శుక్లాంబరధరం విష్ణుం విష్ణుం శశివర్ణం శశివర్ణం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్న ప్రసన్న వదనం వదనం ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వ సర్వ విఘ్నోపశాంతయే విఘ్నోపశాంతయే యస్యద్విరద యస్యద్విరద భక్త్రాద్యాః భక్త్రాద్యాః పారిషద్యాః పారిషద్యాః పరశతం పరశతం విఘ్నం విఘ్నం నిఘ్నంతి నిఘ్నంతి సతతం సతతం విశ్వక్సేనం విశ్వక్సేనం తమాశ్రయే తమాశ్రయే శ్రీ గోవింద 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 శ్రీ గోవింద 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 అథ భగవతో అథ భగవతో మహాపురుషస్య మహాపురుషస్య మహావిష్ణోః మహావిష్ణోః ఆజ్ఞయా ఆజ్ఞయా ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే ద్వితీయ పరార్థే శ్రీ శ్వేత వరాహ కల్పే శ్రీ శ్వేత వరాహ కల్పే వైవస్వత వైవస్వత మన్వంతరే మన్వంతరే కలియుగే కలియుగే ప్రథమ పాదే ప్రథమ పాదే జంబూద్వీపే జంబూద్వీపే భారతవర్షే భారతవర్షే భరతఖండే భరతఖండే శకాబ్దే శకాబ్దే మేరోః మేరోః దక్షిణే దక్షిణే పార్శ్వే పార్శ్వే ఆదివరాహ క్షేత్రే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే వెంకటాచలే కళ్యాణ మండపే కళ్యాణ మంటపే భగవత్ భగవత్ భాగవత భాగవత ఆచార్యాణాం ఆచార్యాణాం సన్నిధౌ సన్నిధౌ ఏవం గుణ ఏవం గుణ విశేషణ విశేషణ విశిష్టాయాం విశిష్టాయాం అస్యాం అస్యాం శుభతిథౌ శుభతిథౌ అస్య అస్య దేవదేవస్య దేవదేవస్య భగవతో భగవతో నారాయణస్య నారాయణస్య శ్రియః శ్రియః పతేః పతేః పురుషోత్తమస్య పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ బ్రహ్మాండ నాయకస్య నాయకస్య శ్రీభూ శ్రీభూ నీలా నీలా సమేత సమేత శ్రీనివాస శ్రీనివాస స్వామినః స్వామినః లోక కళ్యాణార్థం లోక కళ్యాణార్థం వైవాహిక 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 మహోత్సవ మహోత్సవ కర్మణి కర్మణి అస్య యజమానస్య అస్య యజమానస్య అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని ప్రార్థించండి. అందరూ చెప్పాలి. మమ మమ సహ కుటుంబస్య సహ కుటుంబస్య సబాంధవస్య సబాంధవస్య సపరివారస్య సపరివారస్య క్షేమ శ్రీమాన్ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస స్వామినః స్వామినః పరిపూర్ణ పరిపూర్ణ అనుగ్రహ అనుగ్రహ ప్రసాద ప్రసాద సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం రాజద్వారే రాజద్వారే రాజముఖే రాజముఖే సర్వ సర్వ అనుకూల అనుకూల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం లోకక్షేమార్థం లోకక్షేమార్థం వైవాహిక వైవాహిక మహోత్సవం మహోత్సవం శ్రీ వైఖానస శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర భగవచ్ఛాస్త్ర మార్గేణ మార్గేణ ఆచార్యముఖేన ఆచార్యముఖేన అహం అహం కారయిష్యే కారయిష్యే సర్వం సర్వం శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస అర్పణమస్తు. అర్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉభయనాంచారులైన
శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు జరిగేటువంటి నిత్య కళ్యాణోత్సవం శ్రీవారి కళ్యాణోత్సవం. ఈ శ్రీవారి కళ్యాణోత్సవం నిత్యం సంపంగి ప్రదక్షిణ ప్రాకారంలోని వెంకటరమణ కళ్యాణ మండపంలో అభిర్జిత్ లగ్నంలో జరిగేటువంటి ఈ కళ్యాణము మానవ జీవనానికి ఒక పరమావధిగా మనందరం భావిస్తూ ఈ పరమపుణ్యమైనటువంటి కార్యక్రమంలో మనందరం స్వామివారిని దర్శిస్తూ స్వామివారి కళ్యాణోత్సవంలో స్వామివారి పాద దర్శన భాగ్యాన్ని పొందుతున్న మనందరం కూడా చూడండి, అక్కడ పద్మపీఠం పైన స్వామివారి యొక్క 2 పాదాలు సమానంగా ప్రకాశిస్తూ పుష్పమయమై స్వర్ణమయమై పట్టు పీతాంబరాలు ధరించినటువంటి దివ్య శోభతో వెలిగేటువంటి తులసీమాలాంకృతుడైనటువంటి స్వామివారి యొక్క దర్శన భాగ్యం మనందరం కూడా పొందుతూ ఉన్నాం. అదిగో స్వామివారు కనకాంబరపు పట్టు పీతాంబరాన్ని ధరించి భక్తులను అనుగ్రహించడానికి పాహి పాహి అన్న వాళ్ళని కాపాడడానికి స్వామివారు నిలువెత్తు స్వామిగా మలయప్ప స్వామిగా మనందరినీ కూడా కటి వరద హస్తాలతో అనుగ్రహిస్తూ ఉన్నారు. వక్షస్థలంలో వ్యూహలక్ష్మిని పద్మావతిని నిలుపుకున్న స్వామి చల్లని చూపులతో మనందరినీ అనుగ్రహించడానికి కళ్యాణ వేదికపైకి విచ్చేశారు. సుప్రసన్నం పరమాత్మానం నారాయణం ధ్యాత్వా అభివంద్య శృత్యనుకూలేన మార్గేణ చతుర్వేదోద్భవైః మంత్రైః తం అర్చయంతస్తృతిభిః అభిహితం శాశ్వతం అతీంద్రియం పరాత్పరం దేవ్యై తద్విష్ణో పరమం పదం గచ్చేయురితి. 4 వేద మంత్రాలతో కూడి శాశ్వతము అతీంద్రియము దేవతలచే కూడా పొందలేని మోక్షమును సాధించడానికి మానవ జీవన క్రమ పద్ధతికి సర్వవర్ణ ఆశ్రమ జన అభివృద్ధికి మూలమైనటువంటి ఆలయ సంస్కృతిలో స్వామివారి కళ్యాణం. సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనాఖ్యం కర్మ కరిష్యన్నాదో నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనాఖ్యం కర్మణి తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసుతప్తు శిరమానసేషు సరత్సరిత్వ పరిపూరితేషు అపోవిగృహ్ణన్ ప్రతిపాదకిష్యే కృణోమి దత్తాకం సుచిరకం సుశర్మా జినమాపశివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వర్ణయే సహస్రం యజ్ఞయా పాశా వితతా పుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణుర్విశ్వే దేవా అమంజంత మరుతస్వస్త్యా అస్మిన్ కుంభే వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరమావాహయామి యాదస్పతిమావాహయామి పార్ష్వేగ్నిమావాహయామి ధారాయాం వాయుమావాహయామి కంఠే పమావాహయామి కుక్షోవాగాశమావాహయామి పుష్పే పుల్లమావాహయామి గంధే పృథివీమావాహయామి धूपे बृहत्पतिमावाहयामि दीपे स्त्रियमावाहयामि अक्षते कास्यपमावाहयामि दण्डले रिविमावाहयामि आवाहन देवताभ्यो नमः वरुणाय नमः गिरमासनम् वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः पुष्पाणि समर्पयामि वरुणाय नमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि ओं सुधीश्वराय विद्महे पाशहस्ताय धीमहि तन्नो वरुण प्रचोदयात् वरुणकलशदेवताभ्यो नमः सर्वोपचारान् समर्पयामि ततङ्गसूत्रवतीर्या समेत विश्वक्सेन आराधनं करिष्ये विश्वक्सेनं चतुर्बाहुं सिंहचक्रसमन्वितं जयापतिं शृङ्गकेतुं सुपुत्रथवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणामुखमर्चयेत् आग्नेयो यस्माद्विरामहे त्वा विश्वे सदात्वं हितो न शम्भो वैराजन्ते दुहदन्यसत्तां प्रैष्याम देशो विपधानामनादर्यामे सस्तान्दनिदान् तथातु पद्माकारमण्डले ओं भूः विश्वक्सेनमावाहयामि ओं भुवः शान्तमावाहयामि ओं सुवः हरमावाहयामि ओं भूर्भुवस्सुवः अमितमावाहयामि तत्त्वत्नीं सूत्रवतीमावाहयामि वामे जयामावाहयामि सूत्रवतीर्या समेत श्री विश्वक्सेनस्य यदामासनम् विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः पुष्पाणि समर्पयामि विश्वक्सेनाय नमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्मात् नान्यमुपासीत कर्मणां विघ्नशान्तये आरम्भे कर्मणां पुष्टिं विघ्नानां परिसमाप्त्यदा कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनं भवद्भिर्नुज्ञातः पुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां स्वस्ति सुप्रोक्षितम् अस्तु प्रजापतिप्रियतां
प्रयतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वा यितयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वा यितयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वा यितयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधेपदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पस्पसि इन्द्रस्य गिद्यस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरा ततं तद्विप्रासो विपञ्जवो जाग्रवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदात् द्रविणसस्त्वरस्य द्रविणोदात् सन्नतस्य प्रियं सते द्रविणोदा वीरपति मिषन्नो द्रविणोदारा आसते दीर्घमायुः भद्रं कर्णेभिस्तृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यदत्राः स्तरैरङ्गैस्तुष्टुवागं सस्तनोभिर्विषेम देवहितं यदायुः शतमिन्न शरदो अन्तिदेवा यत्रानश्चक्राजरसं तनूनां पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यारेण शता जिक्कन्तोः अतिथिर्द्योरतिथिरन्तरिक्षमतिर्माता सपिता सपुत्रः विश्वे देवा अतिथिः पञ्चजना अतिथिर्जातमतिथिर्जनित्वम् भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायण प्रीत्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो ओं भ्रमन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ओं भ्रमन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ओं भ्रमन्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धस्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु कर्मणि पूर्वोक्त यजमानाय पुण्याहं स्वस्तिं भवन्तो ओं भ्रमन्त कर्मणि स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो ओं भ्रमन्त कर्मणि स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो ओं भ्रमन्त कर्मणि स्वस्ति ध्यास्महव्येर्नमसोपसत्या मित्रं देवं मित्रथेकिन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवेम सतस्तवीराः पुण्याहं वृत्तिं भवन्तो ओं भ्रमन्तु कर्मर्ध्यतां पुण्याहं वृत्तिं भवन्तो ओं भ्रमन्तु कर्मर्ध्यतां पुण्याहं वृत्तिं भवन्तो ओं भ्रमन्तु कर्मर्ध्यतां वृत्तिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथातन महेरणाय दिक्षसे यो वश्यवतमोरसस्तस्य भार्यते हनः वुषतीर्वमातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया जजन्वथा आपो जनयथा जनः पवमानस्सुवर्जनः पवित्रेण विचर्षणिः यः पोता स पुनातु मा पुनन्तु मा देव जनाः पुनन्तु मनबोधिया पुनन्तु विश्व आयवः जातवेदः पवित्रवदे पवित्रेण पुनाहि मा शुक्रेण देवदीद्यते अग्ने कृत्वा क्रतूकुम्रणु यत्ते पवित्रमर्चिषि अग्ने विततमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवे पुनते देव्यागाते यस्यै भक्मेस्तनवो वेदपृष्ठाः तया मदन्तः सदमार्त्येषु वयक्स्यामपतयोरयीणां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातः प्राणेने शिरोमयो भूः द्यावा पृथिवी पयसापयोभिः अर्तावनी यज्ञये मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्ठैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहि मा येन देवा अपुनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानी दध्येति ऋषिभिः संभृतगं रसं सर्वगं सपूतमश्नाति सुदितं मातरिश्वना पापमानीर्यो अध्येति ऋषिभिः संभृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मथूदकं पापमानी स्वस्तिजनीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पापमानीर्तिषन्तु नः इमं लोकमथो अमं कामान् समर्थयन्तु नः देवैर्देवैः समाभृताः पावमानी स्वस्तिजनीः सुदुःखा हि कृतश्चितः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोऽद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयम् पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नेते सह मा पुनातु सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रवृणाभिर्पुनातु मा जातवेदा मूर्जयन्त्या पुनातु तच्छंयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातभेषजं षण्णो अस्तुद्विपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः
ఓం ప్రాచ్యాన్ దిశి దేవా ఋత్విజో మార్జయంతాం దక్షిణాయాన్ దిశి మాసా పితరో మార్జయంతాం ప్రతీత్యాన్ దిశి గృహా పశవో మార్జయంతాం ఉదేత్యాన్ దిశ్యాపమోషధయో వనస్పతయో మార్జయంతాం ఊర్ధ్వాయాన్ దిశి యజ్ఞ సంవత్సరో యజ్ఞపధర్మార్జయంతామతోధనాధరైర్నాగేభ్యో మార్జయంతాం అనోరణీయాన్ మహదో మహీయాన్ ఆత్మా గుహాయాన్ నిహితోస్య దంతోః తమకృతం వస్యతి వేతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం దేవస్య త్వా సవితప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి రాజా త్వా వరుణో నయతతే దక్షిణేక్నయే హిరణ్యం తేనామృతత్వమస్యాం వయోదాత్రే మయో మహ్యమస్తు ప్రతిగృహీత్రే కయిదం కస్మాదాద్ కామః కామాయ కామో దాత కామ ప్రతిగృహీత కామకం సముద్రమాపిష కామేన త్వా ప్రతిగృహ్ణామి కామేతే ఏషా తే కామదక్షిణ ఉత్తానస్త్వాంగే రస ప్రతిగృహ్ణాతు వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః పునః పాద్యర్ఘ్యాజమనీయం సమర్పయామి వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః యథా సుఖం యథా స్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. ఓం నమో వెంకటేశాయ. శ్రౌత స్మార్తాదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. తిరుమల దివ్యక్షేత్రంలో జరిగేటువంటి అర్చన, ఉత్సవ, ప్రాయశ్చిత్త, అభిషేకాది సమస్తమైన సేవలు కూడా శ్రీవైఖానస ఆగమోక్తంగా వికనస మహర్షి ప్రవచించినటువంటి విధంగా నిర్వహింపబడుతూ ఉంటాయి. ఈ క్రతువుని ఎవరైతే శ్రద్ధగా స్వామివారికి జరిగే ఎన్నో ఉత్సవాలలో కళ్యాణోత్సవం స్వామివారికి అత్యంత ప్రీతిదాయకమైంది. పరాత్పరం పరమ పురుషైక దివ్యం, పరమ పురుషుడైనటువంటి దివ్యుడైన శ్రీమన్నారాయణుడి యొక్క పరమాత్మ యొక్క నిష్కల స్వరూప, సకల స్వరూప, లక్ష్మీ స్వరూప, ప్రకృతి లక్షణ, జీవలక్షణ, ప్రపంచ సృష్టి, పాంచభౌతిక ప్రళయ సమస్తమైనటువంటి భగవల్లోక స్వరూపాలు మోక్ష మార్గాలతో నిండిపోయి ఉన్నదే వైఖానస ఆగమం. అటువంటి వైఖానస ఆగమోక్తంగా శ్రీవైఖానస అర్చక స్వాముల వారు శ్రీవారి కళ్యాణోత్సవాన్ని సమంత్రకంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. శ్రీవైఖానస ఆగమంలో శ్రీ మహావిష్ణువుని అద్భుతంగా వర్ణిస్తూ సర్వజ్ఞుడు, సర్వాధారుడు, నిత్యుడు, సనాతనుడు, నిర్మలుడు, నిష్కలుడు, శుద్ధుడు, అవ్యయుడు, పరమాత్ముడైనటువంటి పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడు శ్రీవెంకటేశ్వర స్వామిగా కలియుగ ప్రత్యక్ష వైకుంఠంలో తన భక్త కోటిని అనుగ్రహించడానికి సప్తగిరి చలాధీశుడై స్వామివారు మనందరినీ అనుగ్రహిస్తూ ఈ కళ్యాణోత్సవంలో అనేకమైనటువంటి అంగాలను, అనేకమైనటువంటి క్రతువులోని భాగాలను మనందరం కూడా వీక్షిస్తున్నాం. వైదికంగా ధర్మ మార్గంలో జరిగేటువంటి పుణ్య పరంపరని మనందరం కూడా దర్శించగలుగుతున్నాం. అహింస, వైదికం కర్మ, ధ్యానం, ఇంద్రియ నిగ్రహ, తపోధ, గురు శుశ్రూష, ధర్మద్వారా షడీరితాహ అన్నారు. అహింస, వైదిక కర్మ, ధ్యానం, ఇంద్రియ నిగ్రహం, తపస్సు, గురు శుశ్రూష, ఈ 6 కూడా ధర్మానికి ద్వారాల లాంటివి. అటువంటి వారు పరమాత్మను చేరుకోవడానికి సులభమైనటువంటి మార్గాన్ని పొందగలరు అంటూ ఇప్పటి వరకు శ్రీవైఖానస అర్చక స్వాముల వారు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచన కార్యక్రమం, సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తించి తదుపరి ప్రతిసర బంధనం అనేటువంటి ఒక విశేషమైన రక్షాబంధన కార్యక్రమాన్ని స్వామివార్లకు, అమ్మవార్లకు నిర్వహిస్తూ ఉన్నారు. నారాయణ ప్రీత్యర్థం దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః లోక కళ్యాణార్థం వైవాహిక మహోత్సవాఖ్యం కర్మణి ప్రతిశరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం యమర్పయంతి మనయో హవిర్యో జోహిడానర్బుధా విరాజన్నే సమ్మయదోజాయస్యాననాగ్నం విపినాని పతంతు. ఓం శేషమావాహయామి, ఓం సహస్రశీర్షమావాహయామి, ఓం అనంతమావాహయామి, ఓం నాగరాజమావాహయామి. శేషాయ నమః. ఇదమాసనం శేషాయ నమః. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. శేషాయ నమః. పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి.
सर्वोपचारान् समर्पयामि। ओं स्वस्ति नो मिमीतामश्विना भगः स्वस्ति देव्यदेतरनिर्वणाः स्वस्ति पूषा असूरो दधातन स्वस्ति द्यावा पृथिवी सुचेतना स्वस्तये वायमवब्रवामहे सोमं स्वस्ति भवानस्य यस्पतिः बृहत्पतिं सर्वागणं स्वस्तये स्वस्तया आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्य स्वस्तये वैश्वानरो वसूरग्नि स्वस्तये देवा आवन्त्रभव स्वस्तये स्वस्ति नो रुद्रः पात्तं हासः स्वस्ति मित्रावरुण स्वस्ति बध्ये रेवती स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अदिते कृधि स्वस्ति बन्धामनोजरेम सूर्याचन्द्रमधा विवा पुनर्दशताज्ञादाजानता सङ्गामेमहि स्वस्त्यजानन्तार्क्षमरिष्टनेमिं महद्भूतं वायसं देवतानाम् असुरग्नमिन्द्रासकं समत्सु बृहद्यशो नावामिवारोहेम सम्भोमुचा वाङ्गिरा सङ्गयं च स्वस्त्यात्रेयं मनासा चतार्क्ष्यम् प्रियातपानिशरणं प्रबध्ये स्वस्तिकं बाधेष्वभायन्नो अस्तु शुभागुं शुभां शुभागुं शुभम्। క్షీరే సర్పిత్ తిలే తైలం పుష్పే గంధః ఫలే రసం కాష్టే అగ్నిమివ సర్వవ్యాపినం పరమాత్మానం అంటూ సర్వవ్యాపిత్వం కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం కలగాలంటే పాలయందు నెయ్యి, తిలలయందు తైలము, పుష్పాలయందు గంధం, ఫలములయందు రసము, కాష్టమందు అగ్ని ఏ విధంగా అయితే వ్యాప్తమై ఉంటుందో అటువంటి అగ్నిని మధించినప్పుడు ఏ విధంగా మనకి అగ్ని జ్వాల రగులుతుందో అదేవిధంగా ధ్యానం అనేటువంటి భక్తి అనేటువంటి ప్రక్రియ ద్వారా మనం మన హృదయాలను మధించినప్పుడు భగవంతుడు మనకి సన్నిహితుడు కాగలడు, బాంధవుడు కాగలడు. అందుకే మనం శ్రవణం, కీర్తనం, విష్ణోహో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం ఏది చేతనైతే అది మనం ఆ పరమాత్మకు సన్నిహితంగా చేరడం ఎలా, ఆ స్వామి మనల్ని రక్షించేటట్లుగా ఎలా మనం స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఆయన స్మరణం చేస్తూనో, ఆయన గాథలు శ్రవణం చేస్తూనో, ఆయన్ని కీర్తిస్తూనో, పాదసేవనం చేస్తూనో, కనీసం చూస్తూనో, అర్చిస్తూనో, నమస్కరించడం, దాస్యం, ఇలా స్వామివారిని సఖుడిగా భావించడం వలననో లేదా మన ఆత్మని స్వామివారి పాదాల చెంత నివేదనం చేయడం ద్వారా సర్వరక్ష దీక్షాపరుడైనటువంటి భక్తవాత్సల్యంతో స్వామివారు ఇచ్చేసినటువంటి స్వామి మనల్ని అనుగ్రహించాలి, మనల్ని రక్షించాలి అంటే అనన్యా చింతయంతో మా ఏజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నారు. కానీ ఆ స్థితికి మనం చేరుకొని పరమాత్మని గనక ప్రార్థించగలిగితే కేవలం నోటితో మాటలు చెప్పటం, కళ్ళతో చూడటం వరకే పరిమితం కాకుండా స్వామి యొక్క సేవలో లీనమై మనం దాసులమై స్వామికి మధుర భక్తితో స్వామిని ప్రార్థిస్తే ఆ స్వామి రక్ష మనకి లభిస్తుంది. अपरंगदोदे चेन्नन्दकोधस्ताद्वा सुखिरन्तरेष्वितरे स्त्राः विघ्नो विघ्नादेशो प्रसादादिन्द्रो भयात् दुःखाद्यमो वरुणो विक्रमात् कुबेरोर्भक्षयाचे सर्वाभ्यभूनाभ्यः सम्यक् सुमनसः सर्वे रक्षन्तु। स्वस्तिदा विशस्पतिर्वृत्रः विमृथो वसे वृषेन्द्रः पुरयेतु न स्वस्तिदा अभयङ्करः। श्रीनिवासस्वामिनः रक्षाबन्धनधारणमुहूर्तः सुमुहूर्तो अस्तु। ओम स्त्रिये जातस्त्रिय आनिरीयाय श्रियं वयो चरितृभ्यो दधाति
श्रियं वसान अमृतत्वमायन् भवन्ति सत्यासामिथा मिदद्रौ श्रिय एवैनन्दत्श्रियामा दधाति सन्ददमृजावशत्कृत्यं सन्धत्यै सन्धीयते प्रजया पशुभिः य एवं वेद ॐ स्वस्तिदा विशस्पतिर्वृत्रः विवृथो वसि वृषेन्द्रः पुरयेतु नः स्वस्तिदा अभयङ्करः श्रीदेव्यै नमः रक्षाबन्धनधारणमुहूर्तः सुमुहूर्त अस्तु मेदिनी देवी वसुन्धरा स्यात् वसुधा देवी वासवी ब्रह्मवर्चसः पितॄणां श्रोत्रं विष्णुर्मनः देवी हिरण्यगर्भिणी देवी प्रसोदरी दशने सत्यायने सीदा स्वस्तिदा विशस्पतिर्वृत्रः विवृथो वसि वृषेन्द्रः पुरयेतु नः स्वस्तिदा अभयङ्करः भूदेव्यै नमः रक्षाबन्धनधारणमुहूर्तः सुमुहूर्त अस्तु ॐ विष्णुर्मां रक्षतु चक्रपूर्ध्वं धनुः पूर्वगुं शक्तिर्दक्षिणमपरङ्गदो देजेन्नन्दकोधस्ताद्वा शुचिरन्तरे श्वितरे स्त्राः विघ्नो विघ्नाधीशो प्रसादादिन्द्रो भयात् दुःखाद्यमो वर्णो विक्रमात् कुबेरोर्दक्षयाची सर्वाभ्यपूर्णाभ्यः सम्यक् सुमनसः सर्वे रक्षन्तु रक्षाबन्धनधारणमुहूर्तः सुमुहूर्त अस्तु सुप्रतिष्ठितमस्तु भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्री श्रीनिवास स्वामिनः लोककल्याणार्थं वैवाहिक महोत्सवाक्यङ्क्रमणि औपासनाग्नो आघारं कर्म करिष्ये ओं जेतोन्विन्द्रं स्तवाम शुद्धं शुद्धेन साम्ना शुद्धैरक्षैर्वा वृद्धांशं शुद्ध आशीर्वान् ममक्त इन्द्रशुद्धो न आगहि शुद्धशुद्धाभिरोधिभिः शुद्धोर्यं निथा आर्यशुद्धो ममत्य सौम्यः इन्द्रशुद्धो हिनो और्यं शुद्धो रुद्राणि दाशुनि शुद्धो वृत्राणि जिग्नसे शुद्धो वायं शिदाशति मयि देवा देव्या होता रावणयन्तपूर्वेश्यामद्रवासुमीराः मह्यं यजन्तमयान हव्याकोति सत्यामनसो मे अस्तु ये नो मानिगाङ्गतमच्चनाहं विश्वे देवासो अधिपूजतामे देवी षडर्वीरुणः कृणोत विश्वे देवास यहवीरयत्थं माहास्महि प्रजयामातनोभिर्मारधामद्विषदे सोमराजन् अग्निर्मण्यं प्रतिरदन् पुरस्तादरब्धो गोपा परिबाहिनस्त्वं प्रत्यञ्चो यन्तनिकुतः पुनस्ते महिषान् चित्तं प्रबधा विनेशते बुद्धन्यमानवस्यामेध्यमपपाप्मानं चितमानस्य हन्त शिवानः सन्तु प्रतिशश्चतस्त्रश्यन्नो माता पृथिवी शोकसाता जातवेदो भुवनस्य देत यहसिञ्च तपसो यद्यनिश्यते अग्निमश्वत्थादरिह व्यवाहकं शमे गर्भाञ्जनगन्योमयो भूः कृतप्रतीको कृतयोनिरग्निघृतैः समिद्धो कृतमस्यान्नं कृतप्रशस्वादरितो वहन्ति घृतं पिबन् सुखिताजिक्षिदेवान् आयुर्दा अग्ने हविषो जुषानो कृतप्रतीको कृतयोनिरेधि घृतं तीत्वा मदजारगव्यं विदेव पुत्रमवृक्षदादिमं मदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुवा ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् श्रीमतस्सुरुचोपेन आवह स बुद्ध्या उपमा अस्य विष्ठा सतश्च योनिमशतश्च विवः ओं भूब्रह्माणमावाहयामि ओं भव प्रजापतिमावाहयामि भोगं स्वपितामहमावाहयामि ओं भूर्भवस्वर हिरण्यगर्भमावाहयामि ब्रह्मणि नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वीरङ्करमञ्जं ददाते साधन्यं विदत्यकं सभेयं तिश्रवणं योतदा तस्मै ओं भू सोममावाहयामि भवर्यज्ञाङ्गमावाहयामि भोगं स्ववर्णमावाहयामि ओं भूर्भवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वन्नाकस्य पृष्ठेयमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं किरमानञ्चधेः ओं प्रोक्ष्या सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वन्नाकस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं किरमानञ्चधेः ओं प्रोक्षा पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञये स्तो वायुभूते स्तो विष्णोर्मनसा भूते स्तो यज्ञस्य पावने स्तः परशुरस्य पवित्रे स्तो वैष्णव्यो देवसविदप्रसवपुनात् तच्छिद्रेण पवित्रेण सूर्यस्य रश्मिभिरापो देवीरग्रेपमो अग्रे गोपोऽग्रयमं यज्ञं यदाग्रे यज्ञपतिं धत्त युष्मानिन्द्रो वृणीत वृत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्धं वृत्रतूर्ये
प्रोक्षितास्था कृष्णोऽस्याखरेष्टोऽग्नये त्वा स्वाहा विष्णोस्तोभोऽसि पश्चिमतस्तोधत्तान् देवीभ्यो विष्णोस्तोभोऽसि विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि यापि नारायणमावाहयामि ब्रह्मण्णप्रणेष्यामि गिरमानवाचं यच्छा प्रणययज्ञं देवतावृधैत्वन्नागस्य लोकस्तत्रेमं यज्ञं यजमानजदेहि वों प्रणया सोमापप्रणेष्यामि गिरमानवाचं यच्छा प्रणययज्ञं देवतावृधैत्वन्नागस्य पुष्णेयमानोऽसो सप्तर्षीनागं सुहृदां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानजदेहि वों प्रणया कोमप्रणयतसमप्रणयत्वापो देवी प्रणयानि यज्ञकं सकं साधयन्तनः गिरं वदन्ति कृतपट्टापदागस्सहस्रपोषं गिरमानेऽञ्छनेः कोपो जनक्तसमो जनक्त् संविशन्दान् देवीर्विषपात्राणि देव इत्यायी ओं प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मृतावाहयामि रुद्राणावाहयामि आपवपस्पृश्यां श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवता सोममावाहयामि वैवाहिकयज्ञमावाहयामि यज्ञदेवता विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्य भागे प्रजापतये दृष्टिर्ववामि ब्रह्मणे दृष्टिर्ववामि इंद्राय दृष्टिर्ववामि वसुभ्यो दृष्टिर्ववामि मरुद्भ्यो दृष्टिर्ववामि रुद्रेभ्यो दृष्टिर्ववामि आपवपस्पृश्या श्री महाविष्णवे दृष्टिर्ववामि बृहस्पतये दृष्टिर्ववामि मित्राय दृष्टिर्ववामि वरुणाय दृष्टिर्ववामि आदित्येभ्यो दृष्टिर्ववामि अश्विभ्यो दृष्टिर्ववामि पूष्णे दृष्टिर्ववामि कक्षाय दृष्टिर्ववामि कक्षदेवता सोमाय दृष्टिर्ववामि वैवाहिकयज्ञाय दृष्टिर्ववामि यज्ञदेवता विश्वेभ्यो देवेभ्यो जुष्टुर्ववामि सर्वदेवेभ्यो जुष्टुर्ववामि आद्यन्तर्पितस्त्रियामि चरन्तर्पितस्त्रियामि अग्ने द्योतरसि समितिसि स्वाहा अमृतमसवारणमसि अन्तरिदकं रक्षोऽन्तरिदा अरातयः प्रतिष्ठकं रक्षं प्रतिष्ठा अरातयः चित्प्रतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्प्रतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्तादिवरापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णावासमिदो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्याक्षतयिमामे अग्नैष्टगाधेन वसन्तु आद्ययिमामे अग्नैष्टगाधेन वसन्तु चिरभिरिमामे अग्नैष्टगाधेन वसन्तु सहस्रं जायतं च नियतं च प्रगितं च अनपदं जञ्जर्भनं च मुद्रस्य मध्यं च अन्तस्य परार्थस्य मामे अग्नैष्टगाधेन वसन्तु इन्द्राय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सुहोजने नमः जलाप्रभे नमः विशर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्वा अनवदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसवा षष्टि शतसहस्राण्यगतमक्षयमृबुधमानजा अयन्त यद्म आत्मा जातवेदस्तेनेध्यस्वर्तस्वचेतवर्तयदात्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्त्यसेनान्नाद्येन समेधय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपवोपस्पृश्या श्री महाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा वैवाहिकयज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्या चरुं सावित्र्या गृहीत्वा जुक्त्वा व्याहृतेर्जुहोति ओं भूस्वाहा ओं भवस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अदितेन्वमकुस्थाः अनुमतेन्वमकुस्थाः सरस्वतेन्वमकुस्थाः देवसविदप्रासावेः भगवदाग्नया भगवत्केङ्करूपं श्रीमन्नारायण प्रीत्यर्थमस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपरे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डराजकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्मणि आघारान्ते स्वर मंत्र अक्षर क्रिया दोष प्रायश्चित्तार्थमतो देवादि वैष्णवहोमं करिष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसवा ओम अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानि तथे पदं समूढमस्य भागं श्री स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति यतो वृदानि पश्यसि इन्द्रस्य गित्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवेव चक्षुरातरग् स्वाहा तद्विप्रासो विपुञ्जमोजाग्रवागं सस्यमिन्धरे विष्णोर्यत्परमं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविदप्रासावीः అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కలిసి ఉన్నారు తమకమున పెండ్లికిని అదే శ్రీ వెంకటపతి అలమేలు
కట్టరో పై పై దంపతులకు శేషపాలందియరో చేతులకును బాసికములు కట్టరో పై పై దంపతులకు శేషపాలందియరో చేతులకును సూసకాల పేరంటాండ్లు శోభాన పాడరో సూసకాల పేరంటాండ్లు శోభాన పాడరో మోసపోక ఇట్టే ముహూర్తమడుగరో అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసియున్నారు తమకమున పెండ్లికి నీ గక్కనను మంగళాష్టకములు చదువరో తక్కక జేగట వేసి తప్పకుండాను గక్కనను మంగళాష్టకములు చదువరో తక్కక జేగట వేసి తప్పకుండాను నిక్కి నిక్కి చూచేరదే నెరితెర తీయరో నిక్కి నిక్కి చూచేరదే నెరితెర తీయరో ఒక్కటైరి కొంగు ముళ్ళు వనరగవేయరో అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసియున్నారు తమకమున పెండ్లికి నీ जानते संकल्पमानं प्रकल्पमानमुपकल्पमानमुपक्लुप्तं क्लुप्तं श्रेयोपसीय आयत्सम्भूतं भूतं चित्रः केतुप्रभानाभान् सम्भाणे ज्योतिष्मागस्तेजस्मानातभग्यस्तपन्नभितपन्ने रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः देवस्य त्वा सवितुप्रसवे अश्विनोर्बाहुभ्यां पूष्णो हस्ताभ्याम् ओम स्रौतस्मार्तादिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विखनसे नमः। अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या भ्रियमाणस्य महाजलोकस्य मध्ये परिभ्रममानानाम् अनेककोटिब्रह्माण्डानां एकतमे पृथिव्यप्तेजो वायुव्याकाश अहङ्कारमहदव्यक्ताख्य सप्तावरणीरावृते अस्मिन् महदि ब्रह्माण्डे आधारशक्ति श्रीवराह कूर्मानन्ताष्टदिग्गजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानां ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अथो भागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफनामणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामनकुमुदाञ्जनपुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दण्डि शुण्डादण्डोत्तम्भिते अमरावती तेजोमते संयमने रक्षोपते सिन्धुमते गन्धवत्यलकावते किशोमते अष्टदेवपुरी विराजिते इन्द्राग्नियमनिर्दिवर्णवायुकुबेर ईशानाख्य अष्टलोकबालकपरिपालिते लोकालोकाचलफलगिते लवणेक्षुसुरासर्पितभिक्षेरशुद्धोदकाख्य सप्तार्णवपरिवृते जम्भोप्लक्ष्यकुशक्रौञ्च शाकशाल्मलिपुष्पराख्य सप्तद्वीपद्वीपिते
माहेन्द्रमलय सख्य अदृक्षद्विन्ध्य पारयात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुषहारीलावृत भद्राश्वकेतुकमालक हिरण्यकर्मणक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे मम अनेकजन्मसु यह जन्मनि च एतत् क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्थिके सरहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाक लोहितधामातपसङ्घातकालसूत्रादिविविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तले सूर्यमण्डलपर्यन्तं कृतराशेर्वर्षसहस्रावधाने एकैकतिलापकर्षणक्रमेण सर्वरास्यपकर्षणसंहितकाले श्रीहरिलोके निवासदित्यर्थं त्रिगणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्यामसान्तपनवाजपेयपौण्डरीकाश्वमेधाधि शतकृतपुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यपदमिति चतुर्विध मोक्षफलसित्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य एतद् वेङ्कटाचलक्षेत्रनिवासिनः श्रीभूनीलासमेत श्रीनिवासस्वामिनः श्रीविखनो मुनीन्द्रमदानुसारिभिर्भृग्वादिभिर्मन्वादिभिर्वसिष्ठादिभिः दिव्यमहर्षिभिः रिक्तकुह्यधर्मपुराण इतिहासकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये। ओम अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रशार्ङ्गकौमोदकी नन्दकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानसभगवत्शास्त्रमार्गेण आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूह विभव अंतर्यामि अर्चावतार रूपस्य श्री महाविष्णोः परब्रह्मणो नप्ने आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूषस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्ति स्थितिलय कारणभूषस्य श्री महाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमुकुटमणिगण विजृम्भितपादारविन्दस्य श्री महाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योभिः शोभिताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत नित्ययौवन स्वाभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनौ श्रवण नक्षत्रे मकर रासौ जाताय श्री श्रीनिवासवर ब्रह्मणे वराय ऋग्यजुस्सामाथर्वण सकलवेदाध्यायिनीं भार्गवस्य वर आपणवान और्ववैदलपञ्चारुषेय प्रवरान्विता भार्गवसगोत्रोद्भवीं सर्वालंकारवतीं सर्वांगना सम्मोहन संसेवितपादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं अयोनिजां भृगोः संकल्पतनयाम् उत्तर फल्गुनी नक्षत्रे कन्या रासौ जातायां श्री श्रीदेवी नाम्नीमिमां कन्यां दास्यामि ऋग्यजुस्सामाथर्वण सकलवेदाध्यायिनीं काश्यप आवत्सारणै ध्रुवत्रयारुषेय प्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालंकारवतीं सर्वांगना सम्मोहन संसेवितपादारविन्दां श्री महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौन्दर्यवतीं बहु श्यामलांगीं कश्यप प्रजापतेः संकल्पतनयां रेवती नक्षत्रे मीनरासौ जातायां श्री भूदेवी नाम्नीमिमां कन्यां दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजगीर्षया कन्यां सालङ्कृतां साध्वीं सुशीलाय सुमेधसेत् प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिण्यः सर्वदेवताः
మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాదు కమలాపతిః కన్యాదాన ముహూర్తః సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీమన్కృపాజలనిధే కృత సర్వలోక సర్వజ్ఞశక్త శతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అమ్మవార్లకు జరుగుతున్నటువంటి ఈ కన్యాదాన మహోత్సవంలో ఇప్పటి వరకు అర్చక స్వాముల వారు అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియ, అదేవిధంగా మధుపర్క నివేదనం, తదుపరి కన్యావీక్షణం, కూర్చా ప్రదానం, నూతన వస్త్ర సమర్పణం ఇన్ని కార్యక్రమాలు చేసిన పిదప తాళ్లపాక వంశీకుల చేత కన్యాదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. తాళ్లపాక వంశీకులు కన్యాదానం చేసేటువంటి తల్లిదండ్రులుగా వ్యవహరిస్తే పసుపు వస్త్రాలను ధరించినటువంటి శ్రీవైఖానస అర్చక స్వాముల వారు పెండ్లి కుమారుడి తరపున అంటే స్వామివారి తరపున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కన్యాదాన మహోత్సవంలో మహాసంకల్పాన్ని అద్భుతంగా శ్రావ్యంగా మనకి వేద పండితులు వినిపించారు. అధ భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా భ్రియమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమాణాన అనేక కోటి బ్రహ్మాండ నామకతమే అంటూ ప్రారంభమైన ఈ మహాసంకల్పం అనేది, ఈ మహాసంకల్పంలో కన్యాదానం ఎవరు చేస్తున్నారు, ఎవరికి చేస్తున్నారు, వారి గోత్రాలు వంశాలు, ఈ కన్యాదానం చేయడం వల్ల కలిగేటువంటి ఫలితము, ఎక్కడ చేస్తున్నారు, ఆ చేసేటువంటి ప్రదేశం ఎక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది, ఏ సమయంలో చేస్తున్నారు అంటూ విశేషంగా దీని యొక్క ఈ విశేషాలన్నింటినీ కూడా వేద పండితులు మనందరికీ కూడా వినిపించారు. అక్కడ మనం ఒకసారి ఈ కన్యాదాన మహోత్సవంలో ఈ స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొంటే గృహస్థులకి కలిగేటువంటి ఫలితం ఏంటి, స్వామివారు ఏమి అనుగ్రహిస్తున్నారు, ఎందుకు శ్రీవారి కళ్యాణోత్సవంలో మనందరం పాల్గొని మనం సమస్త కళ్యాణాల కోసం, కళ్యాణం అంటే కేవలం మన సంతానానికి వివాహమో మన గృహాలలో కళ్యాణమనే కాకుండా మనం చేసేటువంటి శుభ సంకల్పాలు ఏవైతే ఉంటాయో, కొంతమందికి గృహాలు కావాలి, కొంతమందికి ఉన్నత ఉద్యోగాలు కావాలి, పదవులు కావాలి, సమస్తమైనటువంటి కళ్యాణాలను ప్రసాదించగలిగిన ఏకైక కళ్యాణోత్సవమే ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం. అప్పుడప్పుడు మాత్రమే జరిగేటువంటి ఈ కళ్యాణోత్సవం పరమాత్మ యొక్క అనుగ్రహంతో ప్రతినిత్యము మనందరికీ కూడా మన సౌభాగ్యంగా మనందరికీ స్వామివారు అనుగ్రహించారు. మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణ పర్యంతం బాల్య యవ్వన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ అవృత్తానావృత్త మహాపాతకాది సమస్త దుర్దక్షయద్వారా దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాక లోహిత ధామాతప సంఘాతకాల సూత్రాది. అలా మనకి ఈ కన్యాదానంలో మనతో పాటు 21 తరాలు తరించడమే కాక శ్రీహరిలోక నివాస సిద్ధ్యర్థం, శ్రీహరిలోకాన్ని మనం చేరేటట్లుగా, అదేవిధంగా మనకి ఆదిత్యలోకే నివాస సిద్ధ్యర్థం, ఆదిత్యలోకం నివసించేటువంటి బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం. అంతేనా, అంతేకాదు మనకి అగ్నిష్టోమాది ఆప్తోరామ సాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది క్రతువులు తలచటమే పలకడమే కష్టమైనటువంటి తరుణంలో అటువంటి యాగాలు యజ్ఞాలు శతక్రత్తు పుణ్యఫలావ్యాప్త్యర్థం అని చెప్పడం జరిగింది. అంటే అటువంటి యజ్ఞాలు యాగాలు అశ్వమేధాది క్రతువులు, పౌండరీక క్రతువులు, వాజపేయాలు, సాంతపనాలు, ఆప్త్యోరామ్యాలు ఇవన్నీ కూడా 100 క్రతువులు చేసినటువంటి ఫలితం మనందరికీ అనిపించవచ్చు. మరి ఇంత ఫలం మనకు వచ్చేస్తుందా అండి అని.
యద్భావం తద్భవతి. మీ మనసుని మన మనసులని మనం ఎంత స్వామికి చెంతగా చేర్చి స్వామిని ఎంత కీర్తిస్తే, ఎంత ప్రార్థిస్తే, ఎంత అర్చిస్తే, మానసికంగా స్వామిని మనం ఎంత తలిస్తే, కేవలం నామమాత్రంతోనే తరింపజేసేటువంటి ఈ కలియుగంలో ఈ మహాసంకల్పాన్ని విన్నా, ఈ కళ్యాణాన్ని చూసినా, ఈ ఇక్కడ జరిగేటువంటి క్రతువులు, వేదమంత్రాలను, వేద ఘోషని, మంగళ వాయిద్యాలని మనం విన్నా కూడా మన జన్మలు తరించడం తథ్యం. దీంట్లో అనుమానమే లేదు. మనం ఏ భావంతో అయితే స్మరిస్తామో దాన్నే స్వామివారు మనకి ప్రతిఫలిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ స్వామివారి ప్రవర చెబుతూ చతుస్సాగర పర్యంతం ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రోద్భవాయ అచింత్యాద్భుత నిత్య యవ్వన స్వభావలావణ్య రత్నాకరాయ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ. స్వామివారి నక్షత్రం శ్రవణ నక్షత్రం అంట, మకర రాశిట స్వామివారు. అదేవిధంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గురించి చెబుతూ సర్వాలంకారవతి అయినటువంటి భార్గవస గోత్రోద్భవి మూల ప్రకృతి రూపాం అయోనిజాం భృగు సంకల్పతనయాం శ్రీదేవి నామ్నీం కన్యాం రుణీమహీద్వా అంటూ మనకి అక్కడ సంకల్పాన్ని వినిపించారు. భూదేవి అమ్మవారి గురించి చెబుతూ మనకి ఆనంద గుణాత్మిక శ్యామలాంగి అత్యంత మనోహరి కాశ్యపగోత్రోద్భవీం విష్ణోః పురాణమహిషీం ప్రకృత్యంచ సంభూత కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం భూదేవి నామ్నీం. రేవతీ నక్షత్రం అంటే అమ్మవారిది. రేవతీ నక్షత్రం మీనరాశిలో అమ్మవారు పుట్టారట. అటువంటి కన్యలను నీకు అర్పిస్తున్నామయ్యా, దానం చేస్తున్నామయ్యా, స్వీకరించవయ్యా అంటూ స్వామిని ప్రార్థిస్తూ ఎలాంటి కన్యలను మీకు అనుగ్రహిస్తున్నామంటే కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ అంటూ స్వామివారిని ప్రార్థిస్తూ, అలాగే కన్యాం స్వలంకృతాం సాధ్వీం సుశీలయా సుమేధసే, ఎటువంటి చాలా తెలివిగల సుశీలవతి అయినటువంటి సాధ్వి అయినటువంటి సర్వాలంకారవతి అయినటువంటి అమ్మవార్లను మీకు ధర్మ కామార్థ సిద్ధ్యం మేము విశ్వంభరా సర్వభూతా సాక్షిణా సర్వదేవత ఇమే కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి. ఓ కమలాపతి, నీకు ఈ కన్యాదానం చేశాము. ఓం ప్రజాపతి సోమకుం రాజానమసృజతాం తంత్రయో వేదా అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతా అథ సీతా సావిత్రీ. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం ప్రజాపతి సోమకుం రాజానమసృజతాం తంత్రయో వేదా అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతా అథ సీతా సావిత్రీ. ధ్రువం ధ్రువేణ హవిషాభిసోమం వృజామసి అథో త ఇంద్రః కేవలీర్విశో బలిహృదస్కరదే. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. సుప్రతిష్ఠితమస్తు. అవధరించగదయ్య అన్ని రసములు నీవు తివురుచునవ్వెనిరే తేనెమో విరసము. అవధరించగదయ్య అన్ని రసములు నీవు తివురుచునవ్వెనిరే తేనెమో విరసము.
చక్కదనాన శృంగార రసము వెలయ బొమజంకెనల వీర రసము చెలియ చక్కదనాన శృంగార రసము వెలయ బొమజంకెనల వీర రసము కలయురతి కాంక్షలను కరుణారసము కలయు రతి కాంక్షలను కరుణారసము అలరుమై పులకలను అద్భుత రసం అవధరించగదయ్య అన్ని రసములు నీవు తివురుచునవ్వెనిదే తేనె మోవి రసము తరుణి సరసములను తగు హాస్య రసము పరుషంపు त्वमग्ने अयास्ययासन्मनसाहितः अयासन हव्यमोहिते जानो देहभेषटिक् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सुभ स्वाहा ॐ भूर्भवस्व स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतीन्वमग्रस्थाः देवसवितप्रासामीः श्री भूनीला समेत श्री श्रीनिवास स्वामिनः वैवाहिकोत्सवकर्मणि उपासनाग्नौ लाजहोमं करिष्ये अतितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुमा इमान् लाजानामित्यभिकार्या ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा उदायुषास्त्वायुषो दोषधीनागुम्रसेनोत्पद्यन्यस्य सुष्मेणोधस्ताममृतागुम् अनु विश्वाभुतत्वया वयं धाराबुदन्या इव हतिगाहे महित्विषः इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा उदायुषास्त्वायुषो दोषधीनागुम्रसेनोत्पद्यन्यस्य सुष्मेणोधस्ताममृतागुम् अनु इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा ओम सुभस्वाहा ओम भूर्भवस्वस्वाहा अदितेन्वमग्रस्थाः नमतेन्वमग्रस्थाः सरस्वतीन्वमग्रस्थाः देवदविदप्रासावेः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ सर्वप्रायश्चित्तार्थं मतो देवादि वैष्णवहोमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसवावोम अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधान तथे पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पश्वसे इन्द्रस्य यज्ञस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवे चक्षुरा तदग् स्वाहा तद्विप्रासो विपञ्चमो जाग्रवागं सस्समिन्धने विष्णोर्यत्परमं पदकं
भवत्क स्वाहा ओम भू स्वाहा ओम भव स्वाहा ओम सुभ स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्री श्रीनिवास स्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् उपासनाग्नौ कर्मसात् पुण्यार्थम् उपरिष्टात् अन्तहोमं करिष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुवा ओं यतस्य कर्मणोत्यरीरजं यद्वान्योनिभाकरम् अग्निष्टस्विष्टकृद्विद्वान् सर्वज्ञस्विष्टकमृतहरङ्करोतु स्वाहा अग्नये स्विष्टकृते दुहदहुदाहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा जन्म आत्मनो मिन्दाभूतग्निस्तत्पुनराः आर्जातवेदाविदर्शनि स्वाहा पठनग्निचक्षुरदात्रेन्द्रो बृहस्पतिः पुनर्मे अश्वनाजिवञ्चक्राधत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा पशरनिष्टेभ्य स्वाहा भेषदन्तरिष्टे स्वाहा निष्कृत्यै स्वाहा दौराध्ये स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा आर्ध्ये स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधिषेमहि स्वाहा समितचितेजो मज्जधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे बाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे बाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे बाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे बाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तदे अग्ने समितः सप्तदिक्मा सप्तऋषयः सप्तधाम प्रजानि सप्तहोत्रा सप्तधात्मा यन्ति सप्तयो नीरापणत्वा घृतेन स्वाहा रतधान विद्वान् निष्टुभृतेन पूर्णमाहुतिञ्जुः मिमनसा प्रजापतये स्वाहा अग्निर्भक्तज्ञ स्वाहा वेदिर्भक्तज्ञ स्वाहा द्यौर्भक्तज्ञ स्वाहा पृथ्वी भक्तज्ञ स्वाहा वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैम भक्तज्ञ स्वाहा अग्निर्जेर्णं वेदर्जेर्णं द्यौर्जेर्णं पृथ्वी जेर्णं वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैम जीर्णं समन्ताम्बर्हिर्हविषाकृतेन समादित्यैरवसविस्सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्गां दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो द्यौस्तृप्यदो पृथिवीतृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधमनस्पतिगन्धर्वाप्सरश्चैव तृप्यन्तां मे दक्षिणपितृपिता महाप्रपितामहास्याक्षीय मस्तु तृप्यन्तामदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासावीः आवाहनदेवताभ्यो नमः यदास्थानं प्रवेशयां पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णमे भूयात् स्वाहा भूयात् स्वाहा सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षत्यै होमि अक्षतमसि ममे अपावधेक स्वाहा ऊर्ध्वं यज्ञं नगिदम्माजे एकवरदमत्र मेधामस्मन् पृथिव्या दिवोमा विष्णुपदमा पृथिव्या स्वाहा पश्चिमतः प्रतिभपणया दक्षिणतः प्रतिभपणया उत्तरतः प्रतिभपणया पश्चिमतः विष्णोस्तुतमसि दक्षिणतः विष्णोस्तुतमसि उत्तरतः विष्णोस्तुतमसि प्राच्यां विष्णोस्तुतमसि सर्वानन्यान् प्रथमोक्याग्रन्थीन् विश्रुत्यार्भिप्रोक्ष्या आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषदयस्ततिमं गच्छततो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनं भूतिस्मातेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्नेः कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं जमदग्नेः कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय शताय वर्चसे त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय शताय शतञ्च वर्चसे त्रयायुषम् आपोहिष्ठामयो भवस्तानमूर्जे दधातना महेरणाय रक्षसे यो वस्य पदमोरसस्तस्य भाजयते हनः उषतीर्ममातरः तस्मा अरङ्गमामो यस्य क्षयाय जन्मथा आपो जनयथा जनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्वी भूयासं यत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्वी भूयासं यत्ते अग्ने हरस्ते नाहं हरस्मी भूयासं मयि मेधा मयि प्रजा मयि यज्ञस्तेजो दधात मयि मेधा मयि प्रजा मयिन्द्रियं दधात् मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं वदाशनाय क्रन्दमया देव परिपूर्णं तदस्त्रे प्रायश्चित्तानि शेषानि होमकर्मात्मकानि वै
तानि शेषावशेषाणां कृष्णान् स्मरणं ब्रह्मकायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पादर्घ्याचमनीयं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः पुनः पादर्घ्याचमनीयं समर्पयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्रीनिवासार्पणम् अस्तु। ఓం నమో వెంకటేశాయ. యజ్ఞో వై శ్రేష్టతమం కర్మ. యజ్ఞములందు దేవతలకివ్వబడిన హవిస్సు వాయువులో లీనమై అంతరిక్షంలో వ్యాపించి సూర్యుని వరకు వెళ్ళి మేఘాలలో కలిసిపోయి వర్షించి భూమిని అభిషిక్తం చేసి పంటలు బాగా పండేటట్లుగా ప్రజలు ధనధాన్య సమృద్ధి కలిగేటట్లుగా చేస్తుంది. ప్రకృతి, మాయా, పరమాత్మ ఈ మూడు కూడా నిత్య సత్యాలు, శాశ్వతాలు. శరీరం నశించినా వాటి అస్తిత్వం మాత్రం అలాగే ఉంటుంది. మనందరం ఈ క్రతువును ఒకసారి శ్రద్ధగా పరిశీలిస్తే మాంగళ్య ధారణ అనంతరం కర్పూర నీరాజనాన్ని సమర్పించిన పిదప ఈ వైఖానస అర్చక స్వాముల వారు మనకి ఈ లాజహోమాన్ని అమ్మవార్ల తరపున నిర్వహించారు. ఈ లాజహోమంలో పేలాలను అదేవిధంగా అప్పాలను హోమద్రవ్యంగా నివేదించి అగ్నిభట్టారకుణ్ణి ప్రార్థిస్తారు. అగ్ని సాక్షిగా జరిగే వివాహంలో అగ్నికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ అగ్ని కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఇందాక మనం చెప్పుకున్నట్లుగా భూమిని అభిషిక్తం చేసి పంటలు బాగా పండేటట్లుగా చేయటం వల్ల ధాన్యవృద్ధి, తద్వారా ధనవృద్ధి, ఆరోగ్య వృద్ధి కలగటం కోసం దాన్ని సూచకంగా చూపిస్తూ తదుపరి కార్యక్రమంగా మాలా పరివర్తన అనంతరం అక్షతారోపణ కార్యక్రమాన్ని చేస్తారు. ఈ అక్షతారోపణ కార్యక్రమం అనేది కూడా ఈ అగ్ని ప్రతిష్టాపన లాజహోమానికి తదుపరి కార్యక్రమంగా జరిగేటువంటిది. అంటే వివాహ క్రతువుని మనం కళ్యాణోత్సవ క్రతువుని కనుక మనందరం పరిశీలించినట్లయితే ఒక వైదికంగా, వైజ్ఞానికంగా మానవ జీవన సరళి ఏ విధంగా ముందుకు నడుస్తోంది, నడవాలి అన్న ప్రక్రియను ప్రతిబింబిస్తూ స్వామివారు కూడా అర్చక స్వాముల వారు చెబుతున్నట్లుగా పెళ్లి కుమారుడై అన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. విష్ణుర్మాలాం స్వకంఠస్థాం హస్తేనాక కదాయ సస్మిత సాస్యకంఠే సమర్పయేత్ అన్నారు. అంటే ఈ లాజహోమాన్ని అర్చక స్వాముల వారు పూర్తి చేసి తరువాత ద్రవిడ వేద సంస్కృతి అయినటువంటి గోదాదేవి పఠించిన పాసురాలను వల్లిస్తూ వారణమాయర కార్యక్రమాన్ని కూడా అక్కడ నిర్వహించిన పిదప మాలా పరివర్తన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మీరందరూ శ్రద్ధగా గమనిస్తే మనందరం కనుక ఒకసారి అక్కడ పరిశీలిస్తే స్వామివారి కంఠంలో ఉన్నటువంటి మాల స్వామివారు తీసే మనకు కనపడుతోంది అర్చక స్వాముల వారు. కానీ వాస్తవానికి సూక్ష్మ రూపంలో స్వామివారే ఆ మాలను ప్రప్రథమంగా అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారికి ధరింపజేశారు. తదుపరి అమ్మవారు ఆ మాలను స్వామివారి కంఠంలో అలంకరించారు. ఇప్పుడు భూదేవి అమ్మవారికి స్వామివారు ఈ మాలను అలంకరిస్తే భూదేవి అమ్మవారు ఆ మాలను తిరిగి స్వామివారికి సమర్పిస్తున్నారు. మనకక్కడ గోచరమవుతున్నది వైఖానస అర్చక స్వాముల వారైనా వైఖానస అర్చక స్వాముల వారు ప్రప్రథమంగా రక్షాధారణ చేశారు. వారు ఈ కార్యక్రమాన్నంతా కూడా సమస్తమైనటువంటి త్రిగుణాత్మకమైనటువంటి శక్తిని ప్రసాదించమంటూ స్వామివార్లను, అమ్మవార్లను వేడుకున్నారు. అంటే అవసరమైనప్పుడు స్వామివారి యొక్క శక్తిని, మరొకసారి అమ్మవార్ల యొక్క శక్తిని వారు స్వీకరిస్తూ వారి తరపున ఈ కార్యక్రమాన్నంతా కూడా తానే నిర్వహిస్తూ మనందరి తరపున కూడా స్వామివారిని ప్రార్థిస్తూ, అర్చిస్తూ శ్రీవైఖానస అర్చక స్వాముల వారు పరమనిష్టాగరిష్ఠులై అక్కడ నిలబడి మనందరికీ కూడా స్వామివారి అనుగ్రహాన్ని ప్రసాదింపజేస్తున్నారు. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ పరిణయోత్సవం అది.
అదిగో అక్షతారోపణ కార్యక్రమాన్ని మనందరం వీక్షించబోతున్నాం. పవిత్రమైనటువంటి పట్టు వస్త్రాన్ని ధరించి చేయబోయేటువంటి ఈ కార్యక్రమం తదుపరి కర్పూర నీరాజనం. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టడు చీరలు గట్టి. Namo